కంప్లైంట్ క్రాంతి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కంప్లైంట్ సక్సెస్ఫుల్లీ ట్రైన్ అయితే మిస్ కొట్టామండి. ట్రైన్ మాకు ఏంది స్వామి, ఏంది అరాచకమైంది స్వామి, ఈ మంచి ఏంది అరాచకమైంది. బస్సు వాడికి అసలు కనిపించలేదు, రోడ్లు కనిపించలేదు. ఇప్పుడు బస్సు ఇక్కడ ఆపారండి. ఈ లొకేషన్ పేరు కురుక్షేత్ర అంట. బస్సు ఇక్కడ ఆపారు. నాకు వెనకాల కనిపించింది వచ్చి హైవే అండి. అండ్ ఇక్కడ బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ అసలు కనిపించలేదు, పెద్ద బస్ స్టాప్. సో మేము ఇప్పుడే ఇండియా గేట్ చూసుకొని ఇంకొక మార్కెట్ ఉంది, మా మార్కెట్ వెళ్తాము. హ్యాండ్ గ్లౌస్, జాకెట్, థర్మల్ వేరు, హ్యాండ్ గ్లౌస్, క్యాప్ తీసుకోవాలి. యాక్చువల్లీ మేము తెచ్చుకోలేదు. ఇక్కడ ఒక మార్కెట్ ఉంది అనమాట. ఆ మార్కెట్ లో మనకి కొద్దిగా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి. అంటే మనం బార్గెన్ చేసుకోవాలి, తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. మార్కెట్ కి వెళ్తున్నాం. ఇలా మీద మాకు ఒక చిన్న ట్రిప్స్ జరిగిందండి. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఆ ట్రిప్స్ ఒకటి జరిగింది. దాన్ని ఏ విధంగా కవర్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఏ విధంగా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు మాకు. అది ఆ ట్విస్ట్ అలా ఉందన్నమాట మాకు. సో మేము ఇప్పుడే పల్కా బజార్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి పల్కా బజార్. ఇప్పుడే మేము పల్కా బజార్కి వచ్చేసాము. పల్కా బజార్ లో యాక్చువల్లీ చిన్న థింగ్ ఉందన్నమాట కొనుక్కోవడానికి. సో పల్కా బజార్కి వచ్చేసాము. కంప్లైంట్ క్రాంతి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కంప్లైంట్ ముందే వెళ్తున్నాడు, అలా వెళ్తున్నాడు అంతే కానీ. సో ఇప్పుడే మేము పల్కా బజార్కి వచ్చేసాము. సో మేము సక్సెస్ఫుల్లీ ట్రైన్ అయితే మిస్ కొట్టామండి. ట్రైన్ మాకు 4 hours డిలే. ఎంతైతే మేము హరివరికి వచ్చాము, అర్జెంట్ అని చెప్పేసి వచ్చాము, మాకు ఆ ట్రైన్ అయితే 4 hours డిలే చేశారు. సో ఇప్పుడు మా ట్రైన్ మేము క్యాన్సిల్ చేసుకొని బస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామండి. సో మనాలికి ఇప్పుడు మేము బస్కి వెళ్ళాలి ఢిల్లీ నుంచి. ట్రైన్లో వెళ్తే బాగుండేది. సో ఇప్పుడు ట్రైన్ 4 hours డిలే అవడం వల్ల మాకు అక్కడ యాక్చువల్గా కుల్లూలో టాయ్ ట్రైన్ ఉందన్నమాట. మేము అది ఎక్కాలన్నమాట. సో అది అందుకోలేము. మేము ఇక్కడ 4 hours డిలే ఎక్కామంటే మాకు అక్కడ వేరే టైం ఉంది. సో ఇంకేం చేయలేక మేము బస్కి వెళ్తున్నాము. ఏదైతే మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చామండి. ఢిల్లీలో ఫుడ్ తినడానికి వచ్చాము. ఇక్కడ ఆంధ్ర హోటల్ ఉంది, ఆంధ్ర విజయవాడ హోటల్ అని చెప్పి హోటల్ అయితే ఉంది. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుందండి హోటల్ అయితే ఇది. అండ్ ఫుడ్ అయితే బాగుంది. సో మేము ఇక్కడ బిర్యానీ తిన్నాం మేము ఇక్కడ. అండ్ ఇదిగో అండి ఇక్కడ మెనూ ఇక్కడ ఉంది. ఫుడ్ అయితే రీజనబుల్ ప్రైస్ ఉంది, బాగుంది. ఫుడ్ అయితే బాగుంది, రీజనబుల్ ప్రైస్ అని బాగుంది. జనాలు కూడా బాగానే వస్తున్నారు ఇక్కడికి, బాగానే వచ్చి తింటున్నారు. రైల్వే స్టేషన్ ఉంది కదండి, రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే రైల్వే స్టేషన్ ఉంది కదా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఉంటుందండి విజయవాడ హోటల్ అని చెప్పేసి. రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంది. వీళ్ళు ఈవెన్ తెలుగు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. హోటల్ అయితే బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడే మేము హోటల్ ఖాళీ చేసామండి. హోటల్ ఖాళీ చేసి బస్ స్టాండ్కి వెళ్తాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుంది అనమాట బస్ స్టాండ్కి వెళ్ళడానికి, ఏదైతే మాకు బస్ ఉందో. ఇప్పుడు ISBT కాశ్మీర్ గేట్ బస్ స్టాప్. యాక్చువల్గా మాకు ట్రైన్ మిస్ అయింది, మీకు చెప్పాను కదా. సో యాక్చువల్గా మాకు ట్రైన్ మిస్ అయింది. సో ట్రైన్ మిస్ అవడం వల్ల మేము బస్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే బస్కి వెళ్ళడం కోసం ఇక్కడ నుంచి మనకి కులు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మేము కులు కావాలంటే కులు వెళ్ళొచ్చు, మనాలి కావాలంటే మనాలి వెళ్ళొచ్చు, కాశ్మీర్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇలా ఉందండి చూడండి బస్ స్టాండ్. ప్యూర్ పర్ఫెక్ట్ చెకింగ్ నడుస్తుంది. చెకింగ్ లేకుండా బయటకెళ్ళి అంటే ఒక విధంగా ఎయిర్పోర్ట్ లో వెళ్ళినట్టుంది అన్నమాట. బస్ స్టాండ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి వచ్చి దిక్కారు అనమాట. బస్సులు కానీ కార్లు కానీ ఆటోలు కానీ వచ్చి దిక్కారు. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఢిల్లీ మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడుకొని రావచ్చు అనమాట. కనిపిస్తుంది సెక్యూరిటీ గేట్ అనమాట. ఎయిర్పోర్ట్ లో చేస్తున్నారండి ఇక్కడైతే మాత్రం. ఎయిర్పోర్ట్ లో ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. చలి అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉందండి, చాలా చలి అయితే మాత్రం. ఎక్కడి నుంచి మేము ఇప్పుడు బస్ బుక్ చేసుకొని కలకత్తా వెళ్ళాలి. వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి 9 అనమాట. 9 లోకి వచ్చి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనకి బస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 17, 18, 19 అండ్ 20, 21 లో మనకి బస్సెస్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి మన కలకా వెళ్ళాలనుకున్నట్లయితే. అండ్ ఇక్కడ నుంచి మనకి గవర్నమెంట్ బస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మేము కిందకి వెళ్ళాలి. కింద అంటే కింద మనకి బస్సెస్ ఉన్నాయి. ఇది వచ్చి నార్మల్ బస్సు అండి. టోటల్ బడ్జెట్ ట్రిప్ మాది. ఇది నార్మల్ బస్సు, మేము ఎటువంటి లగ్జరీకి అయితే వెళ్ళట్లేదు. నార్మల్ బస్సు బడ్జెట్ ట్రిప్ అడుగుతున్నాను. కిందకి వెళ్ళిన తర్వాత బస్ టికెట్ చెప్తాను. బస్ టికెట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే లో ప్లే చేస్తున్నారు. సో ఇలా లోపలికి వచ్చామన్నట్లయితే మన కిందకి వెళ్ళొచ్చు. బస్సెస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఎలా వచ్చామంటే మనకి ఇక్కడ లోపల ఎలా ఉందండి, లోపల చూడండి ఎలా ఉంది. నాకు ఇక్కడ
బస్ స్టాప్కి వచ్చినట్టయితే అనిపించలేదండి, నాకేదో ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు. సో మా కార్తీక్ ఉన్నాడు ఇక్కడ, కార్తీక్ రావు ఉన్నాడు. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత అన్నారండి? 17 to 21 నుంచి 21 అన్ని ఆర్డినరీ బస్సులు. ఇప్పుడు మన ఆర్డినరీ బస్సు ఆల్రెడీ చలి ఉందండి. ఈ చల్లో పైకి ఏసీలు వెళ్ళామంటే ఫ్రీజ్ అయిపోతాం. సో అందుకని మేము ఆర్డినరీ బస్కి వెళ్తాం. సో నాతో పాటు మా సురేష్ బ్రో కూడా వస్తుంది. సురేష్ బ్రో ఆల్రెడీ జాకెట్ కూడా ఫుల్ బందోబస్తు వచ్చాడు అనమాట. ఫుల్ బందోబస్తు జాకెట్ వేసుకొని లోపల తీసుకొని ఫుల్ బందోబస్తు ఉన్నాడు. ఇప్పుడే మేము మహారాణా ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ కాశ్మీర్ గేట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ నుంచి కల్కాకి వెళ్ళడానికి నార్మల్ ఆర్డినరీ బస్ తీసుకున్నాము. డెడ్ ఆర్డినరీ బస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము డెడ్ ఆర్డినరీ బస్ తీసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంది. ఈ మంచికి మేము ఏసీ బస్ తీసుకుని వెళ్ళామంటే సో అందుకే మేము డెడ్ ఆర్డినరీ బస్ తీసుకున్నాము. ఇప్పుడు బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకు ఎక్కడి నుంచి ఇప్పుడు బస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బస్సు ఇక్కడ ఆపారండి. ఈ లొకేషన్ పేరు కురుక్షేత్ర అంట. బస్సు ఇక్కడ ఆపారు. నాకు వెనకాల కనిపించిన వచ్చి హైవే అండి. అండ్ ఇక్కడ బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ అసలు కనిపించలేదు, పెద్ద బస్ స్టాప్ ఉంది, కనిపించలేదు. ఇప్పుడు టెంపరేచర్ 8 degrees ఉందండి ఇక్కడ. అండ్ వెనకాల మంచు అయితే మొత్తం మోసపోయింది. బట్ ఈ మంచులో కూడా డ్రైవరు 80 to 100, 120 దొక్కుతున్నాడు అండి. అసలు మాకైతే రోడ్డు కనిపించలేదు, బట్ 80 to 100, 120 దొక్కుతున్నాడు. స్పెషల్గా చూడండి, ఇక్కడ చూడండి వెనకాల షాడో వచ్చినట్టు చెట్టు చూడండి. అసలు చెట్టు ఇది యాక్చువల్గా పెద్ద చెట్టు ఇది, బట్ చెట్టు కనిపించలేదు. చూడండి, నీకు అక్కడ లైట్ వేయడం వల్ల నాకు చెట్టు కనిపిస్తుంది. సో నా వెనకాల చూడండి మొత్తం మంచి చూడండి. ఇప్పుడే చూశాను, ఎంత లోపల మోసకపోయింది చూడండి. చెయ్యి అయితే మాత్రం గడగడ బిగసిపోతున్నాయండి బాబోయ్. ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా కుళ్ళులో ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాం. ఆపాడు, టీ తాగడానికి వెళ్తున్నాం. ఆపాడు, టీ తాగడానికి వెళ్తున్నాం. పల్లీలు అన్నీ అమ్ముతున్నారు వేడిగా, మంచి వేడిగా మంచి టీ వేసుకొని. మా రూపేష్ బ్రో ఉన్నాడు ఇక్కడ, ఎక్స్పీరియన్స్ అడుగుదాం. బ్రో డ్రైవర్ ఏం చేస్తున్నాడు బ్రో? రకరకాలుగా దొక్కుతున్నాడు. ర్యాంప్ అడుచుకుని దొక్కుతున్నాడు. ర్యాంపేజ్ బాబోయ్. గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ ఇప్పుడే కల్కాకి అయితే రీచ్ అయిపోయాము. మాకు వెనకాల యాక్చువల్లీ కల్కా రైల్వే స్టేషన్ ఉంది కదండి. కల్కా రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. బస్ ఇప్పుడు డ్రాప్ చేసేది. బస్ డ్రైవర్ మాత్రం మంచిగా డ్రైవ్ చేశాడండి, సూపర్ డ్రైవింగ్ చేశాడు డ్రైవర్ మాత్రం. డ్రైవింగ్ అయితే మాత్రం సేఫ్టీ తీసుకుంటుంది డ్రైవింగ్. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్కి వెళ్తామండి. సో ఇది ఎలా ఉంది కల్కా? ఎగ్జాక్ట్లీ ఇది కల్కా రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ ఆపోజిట్ రైల్వే స్టేషన్. మెయిన్ రోడ్ ఇది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మెయిన్ రోడ్ అనమాట. సిటీ ఎంట్రన్స్ లోనే ఉంది, కల్కా సిటీ ఎంట్రన్స్ లోనే ఉంది. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా సూపర్ వీడియోస్ ఉంటాయి. సూపర్ అంటే సూపర్ వీడియోస్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ ఉంటాయి అనమాట. సో దయచేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో ఎక్కడ ఎండ్ చేసుకుంటాను. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కనెక్ట్ అవుతాను జస్ట్ ఇన్ 1 hour. బాయ్. చూడండి ఇల్లు కనిపిస్తున్నాయి. నా మాట్లాడడానికి మాట్లాడలేదు, చలికి మరుగుతున్నాను నేను. లొకేషన్ చూడండి ఎంత బాగుంది. చూడండి లొకేషన్ చాలా బాగుందండి. లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్.